శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అశేష జనవాహిని మధ్య శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమోగాయి. ఓంకారనాదంతో ఓం నమ శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో పులకించిపోయారు. ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్లను గంగాధర మండపం వద్ద రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం రథానికి రథంగా పూజలు, రథంగా హోమం, రథంగా దేవత బలి సమర్పణ పూజలు నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది భక్తులు ఓం నమ శివాయ అంటూ నినాదించడంతో శ్రీశైలం మల్ల నక్షత్రం పులకించిపోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు, అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.